హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ జెట్టి సతీష్. ఇది వచ్చేసి మా కోదాట్లో ఇల్లు అనమాట. అయితే ఎప్పుడో ఒకసారి ఫుల్ మొత్తం ఇల్లు చూపిస్తాను, చూసేసేయండి. ఇక్కడ వచ్చేసి ఇది ఒక కార్ అనమాట. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి మా మూడో మావయ్య కార్ అనమాట. మొత్తం జాన్పాడికి 2 కార్లు తీసుకెళ్తున్నా అని మార్నింగ్ పెట్టిన వీడియోలో చెప్పాను కదా, అంటే లాంగ్ వీడియోలో. ఇది వచ్చేసి ఇంకో కార్ అనమాట. అయితే ఇళ్ళని మెకానిక్ అలా తీసుకెళ్ళాలి. అయితే ఒకసారి కారు ఫుల్ వీడియో తీద్దామనేసి మా బాబు అయితే వీడియో తీసిండనమాట. ఇక మా బాబు వాళ్ళు కోదాల నుంచి స్టార్ట్ అవుతున్నారు. సో కారు క్లీనింగ్ అదంతా చేయించుకొని ఇక స్టార్ట్ అవుతున్నారనమాట. ఇక్కడ వచ్చేసి పెయింటింగ్ ప్రాసెస్ అంతా అయిపోయిందిలే, కానీ వర్షం వచ్చింది. అప్పుడు బాగా వర్షం వస్తుందన్నమాట. సో అందువల్ల పెయింటింగ్ అంతా పోయింది అని మళ్ళీ వస్తుందన్నమాట మా అత్తమ్మ. ఇక్కడ ఈ వీడియోలో నేను మీకు ఏమేమి చూపిస్తానంటే పూజ ఎలా చేస్తున్నారు, అంటే జాన్పాడిది చాలా రేర్ కదా ఈ పూజలు, ఈ విధానం తెలవడం, అందుకనేసి ఎలా చేస్తున్నారు అనేది అయితే చూపిస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి సైదాకు ఉంటుంది కదా, ఆ మాల దండ అనమాట. అయితే ఇక్కడ మాకు అస్సలు చేయాల్సిన అయ్యగారు రాలేదు, బట్ ఈయన కూడా చేసేట ఆయనే. కంటే ఈయనకంటే పెద్ద ఆయన ఉంటాడు, ఆయన కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల ఆయన రాలేకపోయిండు. సో ఈయనను పంపించిండు అనమాట. ఫైనల్గా అయితే నేను కొంచెం అటు ఇటు ఉండేసరికి ఇక్కడ పూజ స్టార్ట్ అయిపోయింది. అయితే ఆయన పిలిచిందనమాట, నువ్వు పూజ దగ్గరే ఉండమ్మా, ఎందుకంటే మా పాపదే కదా మొక్కు. సో అందుకని మా బావ కూర్చున్నాడు. ఇక మిగతా ప్రాసెస్ అంతా చెయ్యాలమ్మా, నువ్వు నాకు అందుబాటులో ఉండనేసి అంటే ఇక ఫైనల్గా నేను ఎలాగ వచ్చిందని ఖాళీగా ఉంటావా, మనకేమైనా వీడియోలు తీసుకోవడమే కదా మెయిన్. సో అందుకనేసి ఇక వీడియోలు అయితే స్టార్ట్ చేశాను అనమాట. అసలు గుర్తులేదు, వీడియో తీసుకోవాలి అని కూడా గుర్తులేదు మాకు. కానీ ఇక నేను ఇక స్టార్ట్ చేసేట్లాగా ఆయనకు అందుబాటులో ఉంటున్నా కదా అనేసి ఇంకా స్టార్ట్ చేశాను అనమాట. ఆల్రెడీ కొంచెం పూజా విధానం అనేది అంతా అయిపోయిందనమాట. ఇవి వచ్చేసి జెండాలకి పూలు అసలు ఖచ్చితంగా ఉండాలి, కానీ బాగుంటుందిలేండి. ఈ ఫంక్షన్ ఆల్రెడీ మేము మా సాలిపాప 3 months ఉన్నప్పుడు చేసినాం. అప్పుడు బాగా జరిగింది. అప్పుడు ఏంటంటే పెద్దయ్య గారు కదా, మంచిగా జరిగింది. అంటే అప్పుడు జరిగిన దాంట్లో ఇప్పుడు కూడా జరిగిందిలే, కానీ పూజా విధానం ఏంటంటే ఫాస్ట్ అయిందనమాట. కొంచెం మాకు లేట్ అయిపోతుందనే ప్రాసెస్లో కొంచెం అయింది. అప్పుడేమో నెమ్మదిగా జరిగిందనమాట. అందులో ఒకటి నేను ఫస్ట్ నుంచి లేను కదా, సో ఇక నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించింది. అంటే కొంచెం ఫస్ట్ నుంచి లేకపోయేసరికి అప్పుడే అయిపోయిందా పూజ అనేది అనే ఒక ఫీలింగ్ నా మైండ్లో ఫిక్స్ అయిపోయింది అనమాట. ఫైనల్గా అనుకున్నలే, కానీ కొంచెం డప్పుల సౌండ్, ఇంకోటి వచ్చేసి ఏంటంటే మేకలు అరవడం అలా ఉందనమాట. సో అందువల్ల అయితే నేను పెట్టట్లేదు పూజా విధానం అనేది అంతా. అంటే ఆయన మంత్రాలు చదువుతాడు కదా, సో అదే అనమాట, నేను పెట్టట్లేదు. అందుకని వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఎంత మంచిగా కూర్చుంది కదా మా సాలిపాప వాళ్ళ డాడీ వాళ్ళు. తర్వాతకి మేక జరత ఇచ్చేటప్పుడు అయితే భలే ఏడ్చిందిలేండి, కానీ జరత అయితే మంచిగా ఇచ్చింది, ఏ మాటకి ఆ మాటే. ఇక్కడ కొంచెం మా సాలిపాపకు భయం వేసింది, సో అందువల్ల చాలాసేపు క్రాంకీ అయింది. ఇక ఫైనల్గా అయితే 2 మేకల్ని సిద్ధం చేసినాం. అట్లా మొత్తానికైతే 3 అనుకున్నాం, కానీ రెండింటిని ఒకటి ఈ దర్గా కాడ ఒకటి ఆ దర్గా కాడ, అంటే తినని వాళ్ళ కోసం అనేసి అట్లా 3 మేకలు అయితే తీసుకొచ్చారనమాట. ఎందుకంటే అందరూ తినరు కదా, దర్గాల కాడ కోసినాయి, ఇంకోటి దేవుళ్ళ కాడ కోసినాయి, క్రిస్టియన్స్ వాళ్ళు తినరు. సో అందులో ఒకటి ఊర్లో వాళ్ళకు కూడా అందరికి చెప్పేసిండు అనమాట. మా బావ అందరికీ కార్డు ఇచ్చేసిండు, తెలిసిన వాళ్ళందరికీ కూడా. దానివల్ల కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాం అనమాట, చిన్నవే. ఈయన వచ్చేసి మా 4వ మావయ్య అనమాట. మేము ఇంటికి వెళ్ళాక అని అడుగుతుంటే మా మావయ్యకి లాస్ట్లో ఇక కారులో తీసుకెళ్తా అని చెప్పిండు అనమాట. మా సాలి పాపకి ఎందుకో తెలియదు కానీ కార్లు అంటే భలే ఇష్టం. మేబీ మేము ఎక్కువ బైక్ మీద తిరుగుతాం కదా, అందుకని తనకు కారు ఎక్కువ ఇష్టమేమో అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే బైక్ మీద తిరిగి బోరు కొట్టిద్ది కదా. ఇక్కడ వచ్చేసి ఇంకా ఊరేగింపు అయితే జరుగుతుందనమాట. ఖచ్చితంగా ఊరేగింపు అయితే చేయాలి, ఖచ్చితంగా అనమాట. ఇంకా నేను అక్కడక్కడే వీడియో క్లిప్ తీశాను, ఎందుకంటే ఫోన్ మాకు అందుబాటులో లేదు, అందువల్ల మొత్తం తిరిగినా కానీ ఒక కొంచెం ప్లేస్లోనే తీశాను. అయితే అందరూ పూల దండలు, అంటే సైద ఆకులు ఉంటాయి కదా, ఆ దండలు కొబ్బరికాయలు ఖచ్చితంగా కొడతారు. ఒక్కాడ మా ఫ్రెండ్ సైనా అని ఉంటుంది, వాళ్ళ అమ్మకి కొంచెం దేవుడు వచ్చినట్టు కూడా అయింది, కానీ మేము ఆడ తీయలేకపోయాను వీడియో, అంటే ఫోన్ అందుబాటులో లేదు. సో అందువల్ల తీయలేకపోయాను అనమాట. ఆంటీ అయితే మంచిగా దండలు అవన్నీ కట్టి మంచిగా చేసిరనమాట. కానీ ఈయన అనమాట, ఈయన ఇక్కడ షిఫ్ట్ వైజ్ అనమాట. సో అందువల్ల ఇక ఆయనే మాకు చిక్కిండు. ఇదే అనమాట దర్గా వచ్చేసి జాన్పాల్లో. ఎవరైనా కోరికలు ఉంటే మంచిగా మొక్కుకోండి, నెరవేరగానే ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి మీరు కొబ్బరికాయలు కొట్టి అవి చేయొచ్చు అనమాట. మా బావ బయటకు వెళ్ళిండు, సో అప్పుడు వల్ల దానివల్ల ఆ చిన్న క్లిప్ తీసిండు. ఇది ఇంటికి వచ్చినాక అనమాట. ఇక్కడ టిఫిన్ ప్రాసెస్ అయితే జరుగుతుంది, అక్కడ వాళ్ళు వంటలు చేస్తుర్రు. అయితే ఇక కూరగాయలు అవన్నీ కట్ చేస్తుర్రు అనమాట. పొలంలో చేస్తాం ఖచ్చితంగా మేము పండగ ఎప్పుడైనా. ఇక సో అందువల్లనే ఇక పొలంలోనే ఇక మా వాళ్ళ వరకే కదా టిఫిన్, ఇంకెవరు రాలేదు. సో అందుకనే కార్యక్రమం అయితే అలా నడుస్తుంది.
ఎందుకో ఏమో తెలియదు కానీ ఇది నేను చాలా మంచిగా రెడీ అయినా కానీ ఒక్క ఫోటో తీసుకోలేదు, ఒక్క వీడియో తీసుకోలేదు. ఏదో వాళ్ళ ఫోన్లో ఉంటే ఆ బిట్టు నేను ఇట్లా తీసుకున్నా అనమాట. అయితే ఇది వచ్చేసి మా సొంతంగా మేము కట్టించుకున్న దర్గా అనమాట. మా మావయ్య కట్టించిండు. అందువల్ల సో మేము ఎప్పుడు పండగ చేస్తూనే ఉంటాం ఇక్కడ. ఆల్రెడీ ఇంత ముందుకు మా బాబు వాళ్ళ పిల్లగాళ్ళ ఫంక్షన్ కూడా ఇక్కడ ఎందుకో చిట్టి అనమాట. ఇప్పుడు వచ్చింది కదా పెద్ద బాబు, ఆయన ఫంక్షన్ కూడా ఇక్కడే జరిగింది. ఆయన తర్వాత మళ్ళీ మా సాలి పాపదనమాట. అంటే మధ్యలో ఇలా చేస్తూనే ఉంటాం పండగ. కానీ ఇంక ఇలా పెద్దగా పండగ అంటే ఇదే అనమాట. ఖచ్చితంగా మేము మా సొంతంగా కట్టించుకున్నాం కదా, ఇదే అనమాట మా దర్గా. ఎలా ఉందో అనేది ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకోటి ఏంటంటే ఫ్రైడే కూడా మేము ఈ దేవుడికి ఎక్కువ పూజ చేస్తాను అనమాట. అందుకని ఫ్రైడేస్కు చాలా వరకు కుంకుమ పెట్టుకోను, 99% వరకు అయితే. ఇక ఫైనల్గా అయితే గుండు చేసుకున్న నెక్స్ట్ డే అనమాట ఇది. థర్డ్ డేకి ఫుల్ గుండు చేపిస్తాం. ఇది నెక్స్ట్ డే. ఎలా ఉంది చూడండి మా సాలు పాప. ఖచ్చితంగా కామెంట్ బాక్స్